హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి బీట్స్ చైన్ తోటి మీ ముందుకు వచ్చాను. దానికి గాను పర్పుల్ కలర్ బీట్స్ తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి 3 తీసుకున్నాను నేను. వాటితోటి చైన్ చేయబోతున్నాను ఇప్పుడు. ఫస్ట్ నేనైతే దానికి గ్లూ పెట్టి వాటి రెండింటిని స్టిక్ చేశాను. బిగ్ స్టోన్స్ని రెండింటిని స్టిక్ చేశాను. అట్లా స్టిక్ చేసుకున్న తర్వాత ఆ హోల్స్ మధ్యలో నుండి జంపింగ్ వేసి అలా కూడా ప్రెస్ చేసుకొని ఉంచుకోవచ్చు. కాకపోతే నేను అలా స్టిక్ చేశాను. స్టిక్ చేసి కొంచెం ఆరనిచ్చిన తర్వాత దాంట్లో నుండి ఆ హోల్స్లో నుండి థ్రెడ్ 2 లేయర్స్ చేయబోతున్నాను నేను చైన్. సో అట్లా మధ్యలో నుండి థ్రెడ్ తీసేసుకున్న తర్వాత వాటికి ఈ బీడ్స్ కుచ్చుకోవడమే. అటు ఇటు 4 సైడ్స్ కుచ్చుకోవాలి. ఇంకా మనకి ఎంత లెంత్ అయితే కావాలనుకుంటామో అంత లెంత్ వరకు చూసుకొని కుచ్చుకోవాలి. ఇలా నేను ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ కుచ్చుతున్నాను. అలా మొత్తం 4 సైడ్స్ కుచ్చేసుకోవాలి నీట్గా. కావాలంటే మీరు వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను. ఇంకొక లేయర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 లేయర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు లుక్ ఎలా ఉందో తెలుస్తుంది. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా 4 సైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్కి అవి అటు ఇటు కదలకుండా ఉండడానికి ఆ 2 కార్నర్స్కి ఒక్క పూసని మాత్రమే అట్లా కూర్చున్నాను అనమాట. 2 దారాలని ఒక దగ్గర పెట్టేసి ఒక పూసని అవి అటు ఇటు కదలకుండా ఉండాలి అని చెప్పి అలా వేసాను. ఇంకా సేమ్ ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ వేసాను నేను. దానిని ఇప్పుడు మంచిగా ముడేసేసుకుంటున్నాను. అవి అటు ఇటు కదలకుండా ఉంటాయి అని చెప్పేసి ముడేసేసుకుంటున్నాను ఇంకా వాటిని. దాని తర్వాత జంపింగ్స్ ఉంటాయి కదా మనకి, దాన్ని తీసేసుకొని మళ్ళీ ముడేసేసుకొని నీట్గా దాన్ని ఎన్వరకు కట్ చేసి దాన్ని కొంచెం మనం దానిపైన గ్లూ వేసామనుకోండి, ఆ మూడు అనేది ఇంకా మనకు ఊడదు, గట్టిగా ఉంటుంది. అలాగే అలా వేసేసుకోవడమే. ఇంకా 2 సైడ్స్ అలాగే చేసుకోవాలి. దాన్ని మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి దాంతో అటాచ్ చేసుకోవడమే. ఇంకా ఫైనల్గా అయితే ఆ 2 స్టోన్స్కి కింద నేను ఇప్పుడు జంపింగ్ తోటి మధ్యలో నుండి అలా తీసేసుకొని వాటికున్న సైడ్ నుండి అట్లా అటాచ్ చేసేస్తున్నాను. వాటికైతే కిందకి అలా అటాచ్ చేసేస్తున్నా. దాన్ని ప్రెస్ చేసుకోవడమే. ఇంకా అంతే. ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది. బ్యూటిఫుల్ చైన్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మమతా భీమని. బాయ్.